ఓకే. సపోజ్ ప్యూర్ మిల్క్ కాస్ట్ 20 రూపీస్ పర్ లీటర్. After adding water, the milkman sells the mixture at the rate of 18 rupees per liter, thereby making a profit of 25%. In what ratio does he mix the two? Does he mix the two అంటే అరే బాబు మిల్క్ టు వాటర్ రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, ఏమంటున్నాడమ్మా మిల్క్ టు వాటర్ రేషియో ఎంత. మా ప్యూర్ మిల్క్ ఎంతమ్మా కాస్ట్ 20 రూపీస్ పర్ లీటర్ అంట, 20 రూపాయలకి అమ్ముతున్నాడు. ఓకే, కొంత వాటర్ యాడ్ చేశాడంటమ్మా, యాడ్ చేసి 20 రూపాయలకి అమ్మట్లేదు, మంచోడు 18 రూపాయలకే అమ్ముతున్నాడు. 18 రూపాయలు గుర్తుపెట్టుకో, మిక్సర్ కాస్ట్ ప్రైస్ కాదు, మిక్సర్ని అమ్ముతున్న ప్రైస్ 18 రూపాయలు. అలా అమ్మితే ఏమైందంట, వాడికి 25% ప్రాఫిట్ వచ్చిందంట. అయితే మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఓకే, ఇది చేసినప్పుడు కూడా చాలామంది ఈక్వేషన్స్ చేసి ఓకే కష్టపడుతూ ఉంటారమ్మా. సో ఈజీగా అలా చాలా చెప్తాను చూడండి. ఇదిగోండి, మిల్క్ గురించి ఇక్కడ రాస్తున్నాను, వాటర్ గురించి ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా, మా మిల్క్ వాటర్ గురించి రాసినప్పుడు మామూలుగా అయితే మిల్క్కి 20 రూపాయలు కాస్ట్ ప్రైస్. సరే వాటర్కి ప్రైస్ చెప్పడు, 0 రూపీస్ కదా. ఓకే, చాలామంది చేశారంటే 20 0 వేసి 18 వేసేసి క్రాస్ చేసి ఇది 18, ఓకే క్రాస్ చేసి ఇది 2, ఆ రేషియో ఎంత అంటే 9:1 అని చెప్తూ ఉంటారమ్మా, అది ఎగిరిపోతూ ఉంటుంది. అది రాంగ్ ఆన్సర్, అన్డౌటెడ్లీ, అందులో డౌట్ ఏం లేదు. ఎలా చేయాలి, ఎప్పుడైనా చేస్తే సిపిగా చేయాలి, అంటే కాస్ట్ ప్రైస్, లేదా సెల్లింగ్ ప్రైస్గా చేయాలి. ఓకేనా. సో ఇలాంటి మిల్క్ మైన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎస్పీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, బాగానే ఉంది సార్. మరి ఎస్పీ అంటున్నారు, మీరు రాసింది ఒకసారి చూసుకోండి సార్. ఇదేమో సిపి రాశారు, ఇదేమో ఎస్పీ రాశారు, మరి ఎలా వర్కౌట్ అవుద్ది? అవును వర్కౌట్ అవుతుంది, నేను ఎక్కడ చెప్పాను, అందరూ అలా చేస్తారు, అది తప్పవుతుందని ఇక్కడ నేను కూడా చెప్తున్నాను. ఓకేనా, మరి ఏం చేయాలి జాగ్రత్త చూడండి. సో మరి ఏం చేయాలి అంటే చాలా సింపుల్. ఓకే, ఎస్పీగా మార్చేద్దాం. ఎలా మారుస్తారు సార్, వాడు ఇచ్చాడుగా ప్రాఫిట్ 25%, దీంతో మార్చేస్తా. ప్రాఫిట్ ఎంత ఇచ్చాడమ్మా 25%, అంటే 25% దీంట్లో ప్రాఫిట్ కదా. ఓకే, 25% అంటే బై 4 కాబట్టి 5 రూపాయలు కదా. ఓకే, అంటే 25 రూపీస్ దాని సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, అంటే 20లో 25% అంటే 1/4 కదా, 1/4 ఇంటూ 20 అంటే 5 రూపాయలు ప్రాఫిట్. ఓకే సార్, కాస్ట్ ప్రైస్ 0 కదా. ఓకే, దీని మీద 25% కూడా 0నే, కాబట్టి ఆటోమేటిక్గా దీన్ని యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ కూడా 0నే, గొడవ లేదు. ఇది ఎస్పీనే, ఇది ఎస్పీనే. ఇప్పుడు నేను మిక్సర్కి కూడా ఎస్పీ రాసుకోవచ్చు, అదంతమ్మా 18, అంటే ఈ రిఫరెన్స్ ఈ గ్యాప్ 18, ఈ గ్యాప్ ఎంత 7, అంటే ఈ రెండు ఏ రేషియోలో కలపాలంటే 18:7 రేషియోలో కలపాలి, మిల్క్ టు వాటర్ రేషియో. అంటే ఎన్నో ఆప్షన్ మనకి 5th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. గాట్ ఆల్ ఆఫ్ యూ. అంటే సార్ ఇప్పుడు ఈ మిల్క్ మైన ప్రాబ్లమ్స్ అన్నారు కదా, దీంట్లో ఇంకేమైనా మోడల్స్ ఉంటాయా? చాలా మోడల్స్ ఉంటాయి. మరి ఏ మోడల్స్ ఉంటాయి సార్? సార్ ఇక్కడ 20 రూపాయలు పెట్టుకొని 18 రూపాయలకి అమ్మితే అని నేను అడిగాడు క్వశ్చన్. రేపు 20 రూపాయలకి కొని 20 రూపాయలకే అమ్మితే అని అడుగుతాడు. అదొక అద్భుతమైన మోడల్, అది ఇంకా బాగా చెప్పుకోవచ్చు. మరి అన్నీ ఇక్కడే చూసేస్తే ఎలాగా? ఓకే, సో మనకి కంటెంట్ ఏ లెవెల్‌లో ఉండబోతుంది మన కౌండిన్య ఐఏఎస్‌లో అనేది ఇక్కడ టేస్ట్ చూపించడం జరుగుతుంది అంతే. ఓకే, ఇట్స్ జస్ట్ ఎ ట్రయల్. ఓకేనా, సో అంటే మనకి సినిమాలకు ముందు ట్రయల్స్ చేస్తాం కదా. ఓకే, అంతే, ఇది జస్ట్ ఒక ట్రయల్ మాత్రమే.